విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, విష్ణువు జలమయీ భూతే వైకుంఠం ప్లావితం పురం, వైకుంఠమంతా వ్యాపించిపోయింది విష్ణువు యొక్క జలం. ఆ విధంగా కరిగిపోయాడు. బభూవ వ్యాప్తంతో అయిన సర్వతో మునిసత్తమా, ఆ విధంగా విష్ణుమయమైపోయింది, విష్ణు జలమైపోయింది వైకుంఠం. అది చూసి బ్రహ్మగారు ఒక్కసారి తెప్పరిల్లట్టే, ఏమిటి ఇది జలము, ఓహో విష్ణువు గారు కరిగిపోయారు అనమాట అని చూశాడు. ఇప్పుడు వైకుంఠాన్ని కాపాడాలంటే ఈ జలమంతా బంధించాలి. వెంటనే చేతులు కమండలం ఉంది కదా, అది ఓపెన్ చేశాడు ఆయన. ఓపెన్ చేసి మంత్రశక్తిని చూపించాడు. చూపించగానే బ్రహ్మ తదుపధార్యార్థ శివగాన సముద్భవం హరే ద్రవత్వం తత్తోయం కమండలముపానయత్. హరి యొక్క ద్రవరూపమంతా ఆ కమండలంలోకి లాగిసెట్ట. ఇదివరకు గంగ ఉన్నది, ఇప్పుడు ఇది కూడా వెళ్ళి కలిసిపోయింది. వాళ్ళిద్దరూ ఎలాగ సోదరీ సోదరులు కదండి, అందుకే సోదరీ సోదరులు కవలల్లాగా అందులో కలిసి కూర్చున్నారు ఇద్దరు వెళ్ళి. ఇప్పుడు మొత్తం విష్ణు ద్రవం అంతా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే గంగాదేవి ఉన్నది, కమండలం అంతా ఆ రెండు మయమైపోయింది. ఇప్పుడు హరి యొక్క ద్రవరూపము గంగారూపం రెండు నీళ్లు కల్పిస్తే ఒకటే నీరు అయిపోతుంది. ఏది ఏదో మీరు వేరు చేయలేరు. అందుకే బిందు బిందుమే గోవింద్ అన్నది అందుకే ఇక్కడ మొత్తం విష్ణుమయమైన జలమైపోయింది. ఇక్కడ అసలు ఎప్పుడైనా అమ్మవారు విష్ణు సోదరే గనక విష్ణుతత్వమే అందులో ఉన్నది. దానికి తోడు ఇప్పుడు విష్ణు స్వరూపం కూడా కలిసిపోయింది. అంతేకాదు విష్ణువు తపస్సు నుంచి ఒక ద్రవం ఉద్భవించింది అని మనకు వర్ణన ఉన్నది. ఆ ద్రవమే మణికర్ణిక అనేది అని చెప్పారు. అంటే అర్థం ఇన్ని మార్లు ద్రవం అయిపోతే ఆయన అయిపోయాడేంటి. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే విష్ణువు జలతత్వానికి అధిపతి, ఇది గ్రహించవలసింది. అందుకే ఆర్ద్రత ఆయన గుణం. పరమాత్మ యొక్క రూపము ఒకటి కరిగి మారిపోయింది అనగానే ఆ తొలి రూపం నశించిపోయింది అనడానికి లేదు. ఎందుకంటే ఆయనకి ఒక రూపమని లేదు. అనిర్దేశ్యవపు శ్రీమాన్ అని చెప్పినట్లుగా నైక రూపో బృహద్రూపో, ఆయన నా ఏకరూప, ఒక రూపం కాదు కదా, అనేక రూపములు ఆయనకు ఉన్నాయి. ఆయన రాముడై వచ్చాడంటే వైకుంఠానికి తాళం వేసి వచ్చాడని అర్థం. అలా ఉంటూనే రాముడై రాగలడు ఆయన. అందుకే ఒక రూపంతో కరిగినా మరో రూపంతో ఉంటాడు, ఏమీ అందులో సందేహం లేదు. ఇదంతా కూడా లోకరక్షణ కోసం జరిగే ఒక లీలా కార్యం. అందుకు ఆయన విష్ణువు ద్రవమయం. తత్తోయ ప్రాప్తి మాత్రేణ, ఈ శ్లోకం చాలా ముఖ్యమండి, తెలుసుకోవాల్సింది. తత్తోయ ప్రాప్తి మాత్రేణ కమండలుగతామయ గంగాయా మూర్తిరేకాసి ద్రవరూపా పరాచస. అంతవరకు గంగారూపం ద్రవరూపంగా ఉన్నది, ఇప్పుడు దానికి విష్ణు ద్రవరూపం కూడా కలిసింది. మొత్తానికి దీని యొక్క సారాంశం ఏంటంటే గంగ విష్ణుస్వరూపిణి వైష్ణవి అని చెప్పడం ఈ కథలో ఉన్నటువంటి సంకేతం. సుషువేచ సుతాంచారు సర్వాంగి, ఈ విధంగా ఉన్నటువంటి ఆ గంగాదేవి సంపూర్ణంగా విష్ణుమయంగా భాషిస్తున్నది. బ్రహ్మ కమండలౌ కృత్వా గంగాం నీరమయీం మునే ప్రయయౌ స్వపురం లక్ష్మీమాశ్వాస్యత సరస్వతిం. ఈ విధంగా అక్కడి నుంచి బ్రహ్మదేవుడు ఆ విష్ణుమయమైన గంగాజలంతో కూడిన కమండలంతో చేరుకున్నాడు తన యొక్క సత్యలోకానికి. ఏవం ద్రవమయీ భూత్వా గంగా బ్రహ్మకమండలౌ సంస్థిత మునిశార్దూల దేవి త్రైలోక్య పావని. ఆ విధంగా త్రైలోక్య పావని అయిన గంగ ఆ కలశంలో ఉన్నది. ఊరకనే కమండలంలోకి వెళ్ళిందా, ఒకానొక లక్ష్యంతో వెళ్ళింది గనక తిరిగి రావాల్సిన సమయం అంటూ ఒకటి ఉన్నది. ఇలా బహుకాలం బ్రహ్మ యొక్క కమండలంలో విష్ణుమయి అయినటువంటి గంగాదేవి భాషించుతున్నది. ఇలా ఉండగా కొంతకాలానికి బలిచక్రవర్తి ప్రకృతి శాస్త్రానికి విరుద్ధంగా, విశ్వనియమాలకు విరుద్ధంగా ఇంద్రుని యొక్క త్రిభువనైశ్వర్యముల్ని హస్తగతం చేసుకున్నప్పుడు విశ్వనియమ ప్రవర్తనకుడై నారాయణుడు ఎవరికి నియమం వారికి అందించడం కోసమని ఇంద్రుని యొక్క త్రిలోకరాజ్యం ఇంద్రుడికి అందించాలని తాను వామనుడై బలిచక్రవర్తికి వద్దకు వచ్చి 3 అడుగుల దానమడిగి క్రమంగా ఆ దానం పుచ్చుకొని ముల్లోకాలు ఆక్రమించాడు. ఒక పాదంతో భూమిని కొలిచాడు, మరొక పాదాన్ని ఆకాశానికి ఎత్తి ఊర్ధ్వలోకములన్నీ కొలిచాడు. ఒక అడుగుతో మొత్తం అధోలోకములు అయిపోయాయి, ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలు అయిపోయాయి. 3 అడుగుల్లో 2 అడుగులు అయ్యాయి, ఇంకో అడుగు ఇవ్వడానికి చోటు మిగలలేదు బలిచక్రవర్తి. అప్పుడు నిర్ణయించుకున్నాడు, నావన్నీ నీ 2 అడుగులకి అయిపోయాయి, నేను మిగిలేను, అది నీ 3వ అడుగుకి ఇచ్చుకుంటానన్నాడండి. ఇది తెలుసుకోవాలి. మమకారం అంతా 2 అడుగులకి ఇచ్చాడు, అహంకారాన్ని 3వ అడుగుకి ఇచ్చాడు. ఇది బలిచక్రవర్తి కథలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే ముందు మమ సమర్పించు, తర్వాత అహం సమర్పించు, అదే నిజమైన బలి. బలి అనగా సమర్పణ, పూజ అని అర్థం. అందుకని తలను నరికేయడం కాదు. కనుకనే అహంకార మమకారములు అర్పించడమే నిజమైన సమర్పణ. అది ఈ కథలో దాగిన ఆంతర్యం. సరే, ఆంతర్యం అటుంచి ఒక పాదంతో బలితల మోపి, ఒక పాదం మొత్తం భూమిని కొలిచి, ఒక పాదం దివికి వెళ్ళింది కదా. అందుకే ప్రేమతో శ్రీసతి పిసికడి పాదము, ఆ పాదమే తలకక గగనము తన్నిన పాదము, బలితల మోపిన పాదము.
ఆ గగనంలో ఊర్ధ్వలోకములన్నీ కొలిచి వెళ్ళిపోయిందిట. పైన ఉన్నటువంటి 7 లోకములు, ఆ 7 లోకములకు పైన ఉన్న లోకము బ్రహ్మలోకము, అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే విష్ణుపాదం అక్కడికి చేరిందో బ్రహ్మ మైమరచిపోయాడండి. ఎవరికి కనబడుతుందో ఆ చరణం? విష్ణు చరణం కనబడాలంటే ఎన్ని పుణ్యములు చేసి ఉండాలి, ఎంత భాగ్యం ఉండాలి. ఎప్పుడైతే విష్ణుపాదం కనబడిందో ఆనందం తట్టుకోలేక ముందు వెనక చూడకుండా ఆ కమండల జలంతో కడిగాడు ఆయన. చిత్రం, ఆ పెట్టుకున్న కమండల జలం దానితో కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము. ఆ కడిగి ఆనందంగా నమస్కారం చేసుకున్నాడు. అయితే కడిగిన నీరు ఆ పాదంలో నిలిచిపోయిందిట, క్రింద కూడా పడలేదు. ఎందుకంటే ఆ గంగకు కూడా విష్ణుపాదం వదిలిపెట్ట బుద్ధి వేయలేదు, అక్కడ ఉండిపోయింది అలాగా. కమండలం చూసుకున్నాడు, ఖాళీ. అప్పుడు ఏడుపు వచ్చిందిట. ఎందుకంటే గంగా వియోగం తట్టుకోలేకపోతే గంగ నీ కమండలంలో ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు కమండలం ఖాళీ, విష్ణుపాదంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి గంగా వియోగం తట్టుకోలేక అప్పుడు దుఃఖం కలిగింది ఆయనకి. అప్పుడు విష్ణుపాదంలో ఉన్న గంగ మాట్లాడింది బ్రహ్మదేవుడితో, దుఃఖపడుకు నాన్న, నేను లోకాన్ని తరింపజేయాలి, దానికంటూ ఒక సమయం ఉన్నది, అంతవరకు నేను విష్ణుపాదంలో ఉంటాను అని చెప్పింది ఆ తల్లి. ఆ విధంగా విష్ణుపాదములో గంగ స్థిరపడిపోయినది. ఇప్పుడు విష్ణుపాదం నుంచి క్రిందికి ఎలా వచ్చింది, ఇది కథ. దాని కథకి క్రమంగా మనకి సూర్యవంశ రాజులైనటువంటి సగరులు ఆ యజ్ఞాశ్వాన్ని అన్వేషిస్తూ వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించి కపిలముని ఆశ్రమం వద్ద పెట్టాడు, ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇక్కడ ఈ సగరులు రాజ్యపాలన అధికార మదంతో అశ్వాన్ని తీసుకోవడమే కాకుండా అక్కడున్న కపిలుణ్ణి దుర్భాషలాడి హింసించబూనారు. అప్పుడు కపిలుడు ఆగ్రహంగా వారిని చూశాడు. ఆ కపిలుని కోపాగ్నికి సగరులు దగ్ధమైపోయారు. ఇలాంటి మహాపాపానికి నిష్కృతి జలములు సమర్పించి వాళ్ళకి తర్పణలు చేస్తే కలుగుతుంది. కానీ వీరి పాపానికి నిష్కృతి కలగాలంటే భూమి యందు ఏ జలములు సరిపోవుట. అందుకు కావలసింది ఏమిటి అంటే అంతరిక్షమునందున్న దివ్యమైన వేరే జలం రావాలి. ఆ జలం ఏమిటంటే ఋషులు తపస్సుతో దర్శించి చెప్పినది ఏంటంటే విష్ణుపాదమునందున్నటువంటి గంగ క్రిందికి దిగితే అప్పుడు వీరు తరిస్తారు అని. అప్పుడు ఆ సగరుల యొక్క పుత్రులు 2 తరాల వారు గంగని తేవడం కోసం తపస్సు చేశారండి. అతని పుత్రులు చేశారు, ఆ తర్వాత వారు చేశారు. అయినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు. ఆ తర్వాత వచ్చాడు భగీరథుడు. ఇదివరకు పూర్వీకులు తపస్సు వెనక ఉంది గనక వారి తపస్సు కలిసి తాను చేసిన తపస్సుతో కలిసిపోయి వెంటనే సిద్ధి లభించింది. అయితే భగీరథుడు అంత తేలిగ్గా సంపాదించాడా? ఇక్కడ భగీరథుడిని మనందరం నమస్కరించుకోవాలి. ఎక్కడైనా భగీరథుడిని తలంచుకోవడం వేరు, గంగమ్మ ఒడ్డును కూర్చున్న భగీరథుడిని తలంచుకోవడం వేరు. ఆ భాగ్యం మనకి ఇవాళ లభించింది. ఆ భగీరథుడు, భగీరథ ప్రయత్నం అంటాం. ప్రాతస్మరణీయుడు భగీరథుడు, ఇక్ష్వాకు వంశ ప్రభువు, మహాత్ముడు, సూర్యవంశంలో ఉద్భవించిన ఒక తేజోమూర్తి, శ్రీరామునికి పూర్వీకుడు. ఈయన కథ, గంగ కథ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి చెప్తారు. అది విని రాముడే ఆనందించాడు, మనము ఆనందిద్దాం ఇక్కడ. అలాంటి ఆ గంగని తీసుకురావడం కోసం తమ తాతల వలనే ఈ మహానుభావుడు కూడా తపస్సు కూర్చున్నాడు. ముందు తపస్సు చేసింది ఆయన విష్ణువుని ఉద్దేశించి తపస్సు చేశాడండి. ఎందుకంటే ఆయన పాదంలో ఉంది కదా. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అయి చెప్తున్నాడు, తప్పకుండా నీ తపస్సు గంగ రావాలి, కానీ గంగమ్మ నా పాదాల్లో ఉన్నప్పటికీ గంగపై నా అధికారం, నా నియంతృత్వము లేదు. గంగ స్వతంత్రురాలు, అందుకు నువ్వు గంగాదేవికి తపస్సు చేయని చెప్పాడు. సరే, మళ్ళీ గంగాదేవిని ఉద్దేశించి తపస్సు చేశాడు మహానుభావుడు. ఆ గంగాదేవి తప్పకుండా నేను వస్తాను, కానీ నేను స్వతంత్రురాలిని కాను అన్నది. ఎందుకంటే మా ఆయనకి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అన్నదండి. మహాపతివ్రత. వాళ్ళ ఆయన ఎవరు? శివుడు. దేవి రూపంతో అక్కడున్నది, జలరూపంతో ఇక్కడున్నది, కానీ భావం మాత్రం శివపత్ని తెలుసుకోవాల్సింది. అందుకే త్వయాతు జగతాం నాదః శంభుర్గత్వా ప్రసాద్యతాం. నువ్వు అందరినీ ప్రసన్నం చేసుకోవడం ఒక ఎత్తు, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఒక ఎత్తు. ఆయన ఒక్కడు ప్రసన్నుడయ్యాడా నీకు అన్నీ లభిస్తాయి. అందుకే శంభుని ప్రసన్నం చేసుకో. సమే ప్రియతమో భర్త, తల్లి ప్రకటిస్తుంది, ఆయన నాకు ప్రియతముడు, నా భర్త. తస్యాహం వశవర్తిని, ఆయన వశంలో ఉన్నదానని నేను. తేన గంతుం న శక్నోమి వినా తస్యాజ్ఞయా ప్రభో, ఆయన ఆజ్ఞ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఎంత బుద్ధిమంతురాలో చూడండి ఆ పతివ్రత శిరోమణి. తస్మాత్ ప్రసన్నతాం యాతే శంకరే త్వయి భూపతే, అందుకు నీ శివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయు అనగానే శివుని కోసం కఠోరమైన దీక్ష వహించి తపస్సు చేస్తాడు భగీరథుడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు
భగీరథుడు శివుణ్ణి ఉద్దేశించి 1000 నామాలు స్తోత్రం చేస్తారండి. అది ఆ దేవీ భాగవతంలో అద్భుతమైన సహస్రనామ స్తోత్రం. ప్రయత్నపూర్వకంగా ప్రతివారు పఠించవలసినది ఆ శివసహస్రనామ స్తోత్రం. చాలా దివ్యమైనది. ప్రవచనాలు ప్రారంభించిన కొత్తల్లో శివకళ్యాణ మహోత్సవాలను హైదరాబాద్ నగరంలో చేసినప్పుడు ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో వర్షాలు లేని కరువు కాలం పరిస్థితులు. ఆ సమయంలో శివకళ్యాణం ప్రారంభించి ప్రవచనం ఇళ్లకు వెళ్ళగానే కుంభవృష్టి కురిసిన వైనం, ఆ తర్వాత నుంచి వర్షాలకు లోటు లేకుండా ఉన్న వైనం గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ ఆత్మీయులే సాక్షులు. అప్పుడు మనం చేసిన ఒక పని, ఋషిపీఠం తరపున ఈ భగీరథుడు చేసిన శివశాస్త్రనామ స్తోత్రం పుస్తకాలు వేసి సమూహంగా పారాయణలు చేశాం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దగ్గర కూడా పారాయణ చేయడం జరిగింది. దీని ఫలశ్రుతి అందులో చెప్తాడు. ఎక్కడైతే ఈ శివశాస్త్రం చదవబడుతుందో అక్కడ కరువు కాటకాలు ఉండవు. ఇదొకటి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బుద్ధులు బాగుంటాయి, పైగా ఉత్పాతాలు నశిస్తాయి, క్షేమం లభిస్తుంది. పైగా ఒక్కొక్క సమయంలో మహాశివరాత్రి నాడు, ప్రదోషం నాడు, సోమవారం, అలా వివిధ సమయాల్లో దీని పారాయణ మహిమలు చూపిస్తాడు. ఎలాంటి భయంకరమైన ఆదివ్యాధులైనా నశిస్తాయి. పైగా బిల్వమూలంలో కూర్చొని దీన్ని పఠిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. పార్థివలింగం చేసి శివుణ్ణి ఆరాధన చేసి ప్రదోషకాలంలో ఈ శివశాస్త్రనామ స్తోత్రం చేయడం అత్యంత శ్రేష్టమని అన్నారు. అలాంటి శివశాస్త్రనామ స్తోత్రాన్ని సంపాదించుకుని, లేదా ఆ శివసహస్రనామ స్తోత్రం ద్వారా పూజింపబడిన శివుడు కాశీ విశ్వనాథుడు ఈ కాశీక్షేత్రాన్ని మరింత క్షేమంగా, స్వచ్ఛంగా, ఆనందంగా ఉంచుతూ కాశీక్షేత్రంలో సంచరించే వారికి, కాశీక్షేత్ర యాత్ర చేసేవారి బుద్ధుల్ని బాగు చేయమని ప్రార్థన చేద్దాం. మనం ఇక్కడ ఇంకేం చేస్తాం? మొత్తానికి అలాంటి మహిమాన్వితమైన శివసహస్రం ఒకటి ఉంది అని చెప్పి ధన్యులమవుదాం మనం. భగీరథకృత శివసహస్రనామ స్తోత్రం చాలా భవ్యమైనది. అద్భుతమైన భావాలు, అద్భుతమైన శబ్దాలు అందులో ఉంటాయి. ఎప్పుడైతే ఆ విధంగా పరమేశ్వరుడు ఈ శివశాస్త్రం ద్వారా ప్రసన్నుడయ్యాడో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైనప్పుడు భగీరథుడి పరిస్థితి ఎలా ఉందో వర్ణిస్తాడండి. ఆనంద పరవశుడే చిందులు వేసేట చాలాసేపు, తన్ను తాను మైమరిచి, ననర్త అన్నారు ఇక్కడ, నాట్యం చేసి ప్రదక్షిణ చేసి పాదాలపై పడి నేను ధన్యుణ్ణయ్యానయ్యా అన్నాడు. అప్పుడు నీకు తప్పకుండా గంగమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఒక పని చేయి, నువ్వు శంఖనాదం చేయి. ఎక్కడ వెళ్ళి చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నీ రథం దివ్యత్వ స్థితికి కూడా వెళ్ళగలదు గనక భూమి నుంచి పైకి వెళ్ళి మేరు పర్వతం యొక్క శిఖరం వద్దకు వెళ్ళు అన్నాడు. మేరు పర్వతము అనగా మనకి ఇది భూమి యందు ఉన్నది అని చెప్పడానికి లేదు. ఇది భూమికి స్వర్గానికి నడిమి బిందువుగా మనం భావన చేయవచ్చు. దీన్ని ఆధారం చేసుకునే దేవతాచక్రము, దివ్యలోకములన్నీ సంచరిస్తుంటాయి అని చెప్తారు. ఇది ఒక కొండ, రాతి కొండ కాదు, ఇది ఒక మేరు. అయితే భూమి యందు మేరు శక్తి ఉన్న ఒక పర్వతం ఉన్నది, దానికి సుమేరు అని వ్యవహారం ఉన్నది. అదేమిటయ్యా అంటే మానస సరోవరం దగ్గర కైలాస శిఖరం, దీనికి సుమేరు అని వ్యవహారం కూడా ఉన్నది. కానీ మేరు శృంగం ఇక్కడ చెప్పబడుతున్నది మాత్రం అంతరిక్ష భూమికలో ఉన్నటువంటి మేరు శృంగం. అక్కడికి నీ రథాన్ని తీసుకువెళ్ళు. అక్కడ నువ్వు ఆ రథంపై కూర్చుని శంఖనాదం చేస్తే వైకుంఠంలో విష్ణుపాదం నుంచి ఆ గంగ పరుగులెత్తి వస్తుంది అని శివుడు చెప్పాడు. ఇదే మాట నాకు గంగ కూడా చెప్పింది, కానీ నీ అనుమతి లేనిది రానని చెప్పింది కనుక నీ అనుమతి కోసం చేశాను అంటే ఇంకేం వెళ్ళన్నాడు. అప్పుడు ఆ దివ్యరథం అతడి దగ్గర ఉన్నది, భగీరథుడి వద్ద ఉన్నది. దానితో ఆయన గగనమండలానికి వెళుతూ ఉంటే భూదేవి భగీరథుడితో మాట్లాడుతుందట. ఎంత గొప్ప మాట చూడండి. తదా విష్ణు పదాంబోజాన్నిసృత్య ద్రవరూపిణి. ఆ గంగాదేవి కోసం భూదేవి వచ్చి అంటోంది భగీరథుడితో, నేను నీతో పాటు రానా అన్నదిట. ఎందుకంటే ఆ గంగని నేను ఆహ్వానిస్తాను నా మీదకి అందుటండి భూదేవి. ఇక్కడ ఆ గంగ రావాలి, నా మీద పడాలి, నేను పవిత్రురాలను అయిపోవాలి అనుకుంటుంది. అందుకే భూమి యందు అన్ని నీళ్లు ఒక ఎత్తు, గంగమ్మ ఒక్కటి ఒక ఎత్తు. ప్రపంచంలో ఎవరికీ దొరకదు గంగా నది, భారతదేశానికి దొరికింది, మన ధన్యత అది. గంగ నీరు కాదు, అలా కనబడుతుంది అంతే. గంగ నీటిలో ఇప్పటికీ కూడా భౌతికంగా చూసినా ఆశ్చర్యకరమైన మహిమలు ఉన్నాయి గంగలో. అలాంటి పవిత్రమైన నది. అందుకే గంగలో మాత్రమే ఇది భూమికి సంబంధించిన, నేలకి సంబంధించిన నీరు కాదయ్యా, దీనిలో ఏదో దివ్యత్వం ఉంది, ఇది ఎక్కడదో అంతరిక్షాలది. ఇప్పటికీ ఆ లక్షణం ఉంది గంగలో. అలాంటి గంగ నా మీద పడితే నేను ధన్యురాలను అవుతాననుకుని భూదేవి భగీరథుడితో పాటు వస్తానందిట. సరే తల్లి రామ్మ, నువ్వు వస్తానంటే నాకేం పోయి అన్నాడు. ఈ రథంతో పాటు ఆవిడ కూడా వెళ్ళింది. ఇంకా ఇప్పుడు ఆయన శంఖనాదం చేయడానికి సిద్ధపడ్డాడు. పైగా శివుడు చెప్పాడు ఏ ముహూర్తంలో శంఖనాదం చేయాలో. సిద్ధం పెట్టుకుని ఆ ముహూర్తం వచ్చింది. కాచు కూర్చున్నాడు భగీరథుడు ఆ సుమేరు శృంగానికి చేరుకుని. అథ రాజాస పుణ్యాత్మ
జ్యేష్ఠే మాసి శుభేహని హస్తాయాం మంగళదినే శుక్లపక్షే మహాముని. జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి, పైగా హస్తానక్షత్రంతో కూడిన మంగళవారం అండి అది మంచి యోగం. అప్పుడు ఆరురోహ రథం దివ్యం ధ్మాయన్ శంఖం మహాస్వరం. అక్కడ రథంపై కూర్చుని ఆ ముహూర్తంలో శంఖనాదం చేశాడు. పైగా మహాబాహు, ఆ బాహువులు ఎత్తి ఆనందాస్త్రులు రాలుతూ ఉండగా శంఖనాదం చేశాడు భగీరథుడు. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే రాజా దద్భౌ మహాశంఖం యుగాంత జలదస్వనం. ఎలా ఉందయ్యా శంఖనాదం అంటే అసలే దివ్య శంఖం మోగుతున్నది అక్కడెక్కడో అంతరిక్షంలో మేరుశృంగ శిఖరం వద్ద. పైగా మహా ఉత్సాహంగా ఊతున్నాడు గనక యుగాంత జలదస్వనం, ప్రళయకాలపు మేఘగర్జనలా ఉంది ఆ శంఖనాదం. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే అప్పుడు తదా విష్ణు పదాంభోజా నిసృత్య ద్రవరూపిణి, విష్ణు పాదం నుంచి పరిగెత్తుకొచ్చింది గంగానది. ఆ వస్తున్నప్పుడు ఆ వైకుంఠం నుంచి క్రమక్రమంగా ఆ దివ్యాంతరిక్ష భూమికల్లోంచి వస్తూ ఆ మేరు పర్వత శిఖరంపై గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగా, గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగా. గంగా కలకలధ్వానం కృత్వా వేగవతీ స్వయం, మహావేగంగా వస్తున్నదా గంగానది. అప్పుడు ఆ వస్తున్న గంగను చూసి భూదేవి ప్రార్థిస్తున్నది, దేవి గంగే జగద్ధాత్రి బ్రహ్మరూపే సురేశ్వరి లోకానిస్తారణార్థాయ ద్రవరూపే ప్రసీదమే. అమ్మా, లోకాల్ని తరింపజేసే తల్లి, ఓ ద్రవరూపిణి పరబ్రహ్మస్వరూపిణి రామమ్మ అని ఆహ్వానించి నాపై నువ్వు రా, నన్ను తరింపజేయు. భగీరథుడు తెస్తే నువ్వు వస్తావు భూమి మీదకి, కానీ నేను దానికి యోగ్యురాలనవ్వాలి, అందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను తల్లి అంటే ఆ గంగ అక్కడ నిలబడి అంటోందిట, భగీరథుని అడుగు, ఎందుకంటే నేను ఆయన తపస్సు వల్ల వచ్చాను గనక అందరూ తీసుకుంటారంటే నేను ఒప్పుకోను, ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానంది. ఎంత భక్తవాత్సల్యం అండి. అప్పుడు భగీరథుడు అన్నాడు, అమ్మా నువ్వు పాతాళానికి వెళ్ళాలి కానీ భూమి అడుగుతోంది కనుక భూమిని కూడా తరింపజేసి పాతాళానికి రా అమ్మా అన్నాడు. లేకపోతే నేరుగా పాతాళానికే వెళ్ళేదేమో. అప్పుడు వెంటనే ఆ తల్లి ఒక మాట అన్నది, శృంగం దాకా వచ్చాను కానీ నేను దిగాలి అంటే తట్టుకోవడం కష్టమయ్యా ఈ భూమి, సామాన్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరాలమే నేను దిగాలి అంటే, తట్టుకోవాలి అంటే నా భర్త మాత్రమే తట్టుకోగలడు. భర్త అంటేనే భరించువాడు అని అర్థం కనుక ఆయనే నా భర్త, ఆయనే భరించగలడు. పిలువ ఆయన్ని, నువ్వు పిలిస్తే పలకడం ఆయనకు అలవాటైపోయింది. ఇందాకే స్తోత్రం చేసావుగా తపస్సు, పిలువన్నాడు. వెంటనే ప్రార్థన చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత లోకరక్షణ అండి ఆయనకి. ఆ గంగ రావాలి కానీ అంత దుముకుతూ ఆ అంతరిక్షముల నుంచి ఆ వియద్వాహిని క్రిందకి దూకింది అంటే ఈ భూమి తట్టుకోవాలా? తట్టుకోవాలంటే ముందు దాన్ని నియంత్రించి పద్ధతిగా తీసుకురావాలి. అందుకే నియంత్రించడానికి పరమాత్మ నిలబడ్డాడు. వ్యోమకేశుడు పరమాత్మ, వ్యోమమే కేశముగా కలిగినటువంటి వాడు. వ్యోమమనగా అంతరిక్షం. ఇక్కడ మనం పురాణ భాషను అర్థం చేసుకోవాలి. పురాణాల్లో వింటూ ఉంటే విష్ణుపాదం నుంచి వచ్చింది, శివుడు శిరస్సు మీద ధరించాడు అనగానే వెంటనే కొందరు తయారయ్యి, అంటే విష్ణుపాద తీర్థం శివుడు కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు అనమాట, కనుక మా విష్ణువే చాలా గొప్ప శివుడి కంటే అని కొందరు తయారయ్యారు. అయితే విష్ణుపాద తీర్థం గొప్పది అనడంలో సందేహం లేదు. దాన్ని శివుడు తన తలపై పెట్టుకోవడానికి ఎప్పుడూ వెనుదీయడు, అందులో సందేహం ఏం లేదు. అంత మాత్రం చేత ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కారు, రెండరు ఒక్కరే. కానీ పురాణ పరిభాష అర్థం చేసుకోవాలి, దానికి వేదంలోకి ప్రవేశించాలి. వేద హృదయం చూడండి. సాధారణంగా ఈ చెప్పింది జీర్ణం కావడం కష్టం, కానీ వైదిక శబ్దములు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేదం ఒక దృష్టితో మనకు చెప్తుంది, దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు శివుడు విష్ణువుని అర్థం చేసుకుంటాం. కానీ వేదంలో విష్ణుపదం అనే మాటకి వియద్ విష్ణుపదం అని చెప్పారు. వియత్ విష్ణుపదం, పదము అంటే స్థానము అని అర్థం. వియత్ అంటే అంతరిక్షంలో విష్ణుపదము వ్యాపించినటువంటి తేజోమయ భూమిక, అది అక్కడున్న ఒకానొక దివ్యజలం అమ్మవారి రూపం, అది దిగిరావాలి కిందకి. అది దిగిరావాలంటే ఎవరు చేయగలరు? భూమికి అంతరిక్షానికి నడుము ఉన్న ప్రాంతానికి రోదసి అని పేరు. వేదంలో మరో మంత్రం రోదసి రుద్రపత్ని, ఇది విశేషించడం. ఈ రోదసి యందు ఉన్న శక్తి రుద్రశక్తి. ఈ రోదసి యందే పంచభూతములు సూర్య చంద్ర క్షేత్రజ్ఞ స్వరూపముగా అష్టమూర్తులుగా పరమాత్మ వ్యాపించి ఉంటాడు. అష్టమూర్తి స్వరూపుడే రోదసి యందు వ్యాపించిన వాడి రుద్రుడు. పైనుంచి చూస్తే విష్ణు పదం, క్రింద నుంచి చూస్తే వ్యోమకేశం. ఆ పదాలను అర్థం చేసుకోవాలి మనం. అది అయితే ఈ కథాపరమైన పురాణ కథ జరగలేదని నేను అనట్లేదు, ఇది జరిగింది, అందులో ఈ సంకేతార్థం కూడా ఉంది. రెండూ తీసుకోవాలి.
ఈ సంకేతార్థం తీసుకుంటే ఆధునిక మానవుడికి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలం. ఇది తెలుసుకోవాలి. అందుకే గంగా అనగా అంతరిక్ష పదమునందు ఉన్న ఒకానొక అమృతవాహిని, అమ్మవారి రూపం. అది భూమికి దిగాలి అంటే పరమేశ్వరుడి నుంచే దిగాలి. అందుకే స్వామి తన జటాజూటాన్ని పరచి ఉంచారు ఇక్కడ. అందుకే సాంధ్యరాగ రుచులతో స్వామి జడలు పరచుకుని ఉన్నాయి. అందుకే జడలు పరచి నిలిచెను స్వామి వ్యోమకేశుడు. అలా నిలిచి ఉన్నాడు. అప్పుడు ఆ గంగ ఆయన జటాజూటంలోకి దూకుతూ ఉన్నది. ఆ దూకుతున్న గంగని పరమేశ్వరుడు ఆహ్వానించి వ్యాపింపజేసినటువంటి వ్యోమకేశములు అథ జ్ఞాత్వా మహాదేవో గంగాం నికటమాగతాం మౌళౌ విస్తీర్ణ జటయా బద్ధ్వాసేతుమితస్తతః. ఆ జటాజూటంలోకి గుభిల్లుమని దూకింది ఆ గంగ. వెంటనే జడను ముడివేశాడు. పడిన వెంటనే జడలు ముడివేశాడు. ఎలా ఉన్నదయ్యా అంటే ఆ జడల ముడి ఒక కటాహంలా ఉందిట. కటాహం అంటూ మూకుడు పెద్ద బాణంలా తయారైందిట, మొత్తం వేయకాలి. అందులో ఈ గంగ సంభ్రమంగా తడబడుతూ అటు ఇటు తిరుగుతోంది. మహావేగంగా పడగానే ఒక పాత్రలో అల్లకల్లోలం అవుతుంది. ఆ అల్లకల్లోలమంతా స్వామి జటాజూటంలో జరుగుతోందండి. ఇక్కడ జటా కటాక సంభ్రమ భ్రమన్ని లింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఆ శంకర మౌళిలో పడి సుళ్ళు తిరుగుతోంది గంగ. ఈ లోపల ఈ శివుడి వల్ల గంగ వస్తుందంటే బంధించేసాడు ఆయన. ఈ భగీరథుడికి ఏడుపు వచ్చింది. రాబోతున్న గంగ ఆగిపోయింది. ఎలాగ అంటే మళ్ళీ ఇప్పటి నుంచి ఆ ముహూర్తం వచ్చే వరకు ఎదురు చూడన్నట్టండి. శివుడి జటాజూటంలో పడిన ముహూర్తం ఏమిటంటే అథవై జ్యేష్ఠమాసస్య పౌర్ణమాస్యాం దినార్ధకే గంగా వేగాదనుప్రాప శంభోర్మౌళిం మహామతే. జ్యేష్ఠ పూర్ణిమ నాడు శివుని జటాజూటంలో పడింది. జ్యేష్ఠ దశమి నాడు కనిపించిన గంగ జ్యేష్ఠ పూర్ణిమ నాడు శివ జటాజూటంలో పడిందిట. అక్కడ బంధించాడు. గంగ ఆనవాలు కూడా కనబడలేదండి, ఆ జటాజూటంలో ఉండిపోయింది. భగీరథుడు ఏడ్చేట, స్వామి నువ్వే దయ చూపించాలి అంటే మళ్ళీ జ్యేష్ఠమాసం రావాలి, శుక్లపక్ష దశమి రావాలి, అది హస్తానక్షత్ర మంగళవారం అయి ఉండాలి. ఆ యోగం వచ్చే వరకు కూర్చో, అప్పటి వరకు గంగని నేను ఇలాగే నిలుపుతా. ఎందుకంటే ఒక పాత్రలో వేగంగా పడిన నీళ్లు నిలకడ పొందడానికి కొంత సమయం పడుతుంది. అలాగే నా జటా కటాహంలో పడిన ఈ గంగాజలం నిలకడ పొందడానికి కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు వేచి చూడు అన్నాడు. ఏం చేస్తాడు? కూర్చున్నాడు అలా శివస్మరణ చేసుకుంటూ. ఆ ముహూర్తం వచ్చింది. మళ్ళీ ఉత్సాహంగా లేచాడు, ఒక్కసారి శంఖనాదం చేశాడు. అప్పుడు పరమాత్మ కొంచెం ఒక్క పాయ వదిలేడండి. వదలగానే ఆ జటల జూటం నుంచి పెళ్ళుబిగు దూకింది గంగమ్మ పృథ్వీపై. భగీరథుని యొక్క శంఖనాదాన్ని ఆధారంగా చేసుకుని ప్రవహిస్తూ వచ్చింది. ఆ గంగ వినిర్గమించి మొట్టమొదట అడుగు పెట్టింది ఏ పుట్టింటిలోంచి వెళ్ళిపోయిందో అదే పుట్టింట్లో తన పాదాన్ని మెట్టింది తల్లి. ఒక్కసారి ఇక్కడ హిమవత్పర్వత ప్రాంతంలో మనం ఇది గోముఖం అని అంటాం, కానీ ఇంకా రహస్యాన్ని పట్టుకోగలిగితే గంగ అతి సూక్ష్మంగా వ్యక్తమైన చోటు ఏది అంటే సుమేరు అని చెప్పబడుతున్న కైలాస పర్వత ప్రాంతంలో సూక్ష్మ రూపంలో వ్యక్తమై తర్వాత గోముఖంలోకి ప్రవేశించి అక్కడి నుంచి గంగోత్రి నుంచి జలజల ప్రవహిస్తూ గంగమ్మ వచ్చినది. ఇది తల్లి యొక్క ప్రవాహ సరళి. ఆ వస్తున్నటువంటి గంగ క్రమంగా చేరుతూ ఉండగా ఆ త్రోవలో కాశీక్షేత్రం వైపు వస్తోంది. అనేకం తిరిగి 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 వస్తోంది. అప్పటికే కాశీ ఉందండి. అప్పుడు ఆ భవ్యమైనటువంటి గంగ వస్తూ ఉండగా కాశీక్షేత్ర పాలకుడు ఒక్కసారి లేచెట్ట, ఏమిటి ఎంత వేగంగా వస్తోంది ఈ గంగ అని. ఆ లేచి దండం పట్టుకు వెళ్ళాడు. ఎవరు ఆ కాశీక్షేత్ర పాలకుడు? కాలభైరవ స్వామి. దండం పట్టుకెళ్ళాడు. ఎందుకంటే వస్తూ ప్రతి ఊళ్ళు బీళ్ళు ముంచివేసి వస్తోంది మహాప్రవాహం. సామాన్యమా? సరిగ్గా కాశీక్షేత్రానికి వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రాన్ని ఎక్కడ ముంచేస్తుందా అని వచ్చేట క్షేత్రపాలకుడు దండం పట్టుకుని వచ్చి సమాయాత కథం కాశీం సంప్లావయసి నిమ్నగే, ఓ కొత్త నీరా ఎవరు నువ్వు అన్నట్ట. కొత్త ప్రవాహాన్ని వస్తున్నావు, ఏమిటనుకున్నావు? ఈ పురి ఎవరిదనుకున్నావు? పురియం దేవదేవస్య శంకరస్య మహాత్మనః ఏతస్య రక్షకం కిం త్వం మాం నజానాసి భైరవం. ఇది శివుడు పట్టణం అని తెలియదా? ఈ పట్టణ రక్షకుడిని నేనని తెలియదా? ఏం ముంచేద్దామని వస్తున్నావా అనగానే అప్పుడు ఆ భైరవుడిని చూసి గంగాదేవి అంటోంది, నువ్వు ఏ శివుడి పట్టణం అంటున్నావో ఆ శివుడి భార్య అని నేను అన్నది. పైగా ఇక్కడ ఆ శివుడు ఉన్నాడు కనుకనే పొంగులు వారి ఇక్కడికి వచ్చాను, మహోత్సాహంగా ఇక్కడికి వచ్చాను సుమా అని చెప్తే వెంటనే దండం పెట్టేట్టు కాలభైరవుడు. ఆయాతాధరణి పృష్టం శంభోర్మౌళి ప్రతిష్ఠిత ద్రష్టం విశ్వేశ్వరం కాశ్యాం నికటం సముపాగత. భూమికి వచ్చానంటే కాశీని చూడాలని వచ్చాను అన్నదిట తల్లి.
కాశీని చూడాలి, విశ్వేశ్వరుని చూడాలి, నా జలంతో విశ్వేశ్వరుడికి అభిషేకం జరగాలి, అందుకు వచ్చాను అనగానే పైగా నా కాశీం ప్లావయిష్యేహం, కాశీని నేను ముంచను అన్నది రండి గంగాదేవి. అందుకే కేదారంలో పొంగులు వారు ముంచిందేమో కానీ కాశీని ముంచదమ్మ, దయామహి ఆ తల్లి. అందుకు తిష్టత్వం కాలభైరవ, ఆగవయ్యా, నేను కాశీకి ఎందుకు వచ్చానంటే ఈ భూమికి తగలాలి, విశ్వేశ్వరుడికి అభిషేకం చేయాలి, అందుకు నేను వచ్చాను అనగానే వెంటనే కాలభైరవుడు దండం పెట్టి తన దండాన్ని కింద పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేసేట గంగాదేవికి. ఏవముక్తో మహాబాహుర్ గంగయా కాలభైరవ సంహృత్య దండంతాం నేమే దేవీం శంకరగేహినీం. ఆ శంకరుని ఇల్లాలికి నమస్కారం చేశాడు. ఆ గంగమ్మ పొంగులు వారు వస్తూ ఉంటే ఒకానొక ఋషి చూసేట, ఇదేమిట్రా బాబు శంఖం ఊదుతూ ఉంటే వెళుతోంది, దీన్ని నా వైపు తిప్పుకుంటా అని ప్రయత్నించాడు ఆయన. ఆ ఋషి ఎవడు, తర్వాత గంగమ్మ ఎలా వెళ్ళిందో రేపటి రోజున మనం తెలుసుకుందాం గంగ యొక్క వైభవాన్ని.